తూటాలు పేల్చారు. ఒక్కో నేత తమదైన స్టైల్లో కామెంట్స్ చేశారు. డైనమైట్ లాంటి ప్రసంగాలు చేశారు. ఎవరేమన్నారు ఇప్పుడు ఓసారి చూద్దాం. ఒకప్పుడు 1650 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు. 8 నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు. ఈ ప్రభుత్వం వస్తానే ఆ 1600 కట్టాం. ఇంకొక మాట చెప్పాను, 1600 కట్టడమే కాదు, 48 గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 లెక్క చెల్లించినాం. మీరు 10 ఏళ్లలో పంట ఎక్కడ నష్టపోయే పట్టించుకోలేదు. మేము ఆ దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి 10,000 లెక్క ఇచ్చాం. మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేపించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కట్టేది. దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. 2016-17 ప్రాంతంలో ఒక చిన్న కాగితం మీద ఉత్తరం లాగా రాసి కేసీఆర్ గారికి గద్దర్ గారు పంపింది. ఆ ఉత్తరం మీదనే సంతకం పెట్టి వెంటనే వీరు వేతనం పెంచేయడం దాని మీదనే ఆర్డర్ వేసింది కేసీఆర్. ఆ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వెనుక కూడా గద్దరన్న కృషి, గద్దరన్న మాట అంటే కేసీఆర్ గారికి అంత గౌరవం. భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసిన వాడు. ఒకవైపు నరికేస్తా ఉన్నారు పాకిస్తాన్ లో హిందువుల్ని. అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు. సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట. మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడో ఏం మాట్లాడదో మనం కూడా చూద్దాం. ఒక్క ఊర్లో ఒక్క చెంచాడు మట్టి కూడా ఒక్క రోడ్డు రిపేర్ చేయలే, రోడ్డు గుంత నింపలే, ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే. మరి ఎందుకు పోయినోనైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినట. ప్రజలను విడిచిపెట్టి పైసల వెనకాల పోయిన నాయకులు అవుతారా? లగచర్ల కానీ, మూసీ బాధితుల సమస్య కానీ, హైడ్రా బాధితుల సమస్య కానీ, ఆటో డ్రైవర్ల సమస్య కానీ, గ్రూప్ 1 నిరుద్యోగుల సమస్య కానీ, ఆశా వర్కర్ల సమస్య కానీ, సమస్య ఏదొచ్చినా ఈ తెలంగాణ భవన్కు ఎవరు వచ్చి విజ్ఞప్తి చేసినా రాకుండా ఒక మెసేజ్ రూపంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈ అంశం తెలిపినా అన్నిటిపైన ఈ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎట్లా పనిచేస్తూ ఉందో డెఫినెట్గా అసెంబ్లీలో కూడా అట్లనే పోరాడతాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచుతాం. ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వరా? అరే ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏదో చెరువు మీద అడిగినట్టు. ఇప్పుడు చెరువు మీద అడిగితే ఏమైంది? అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉందంటే, నువ్వు చేసే పని నిన్ను పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎవరిని అడుగుతావు? 175 సీట్లు ఉన్నాయి. 18 సీట్లకి ప్రజలు ప్రతిపక్ష హోదా వచ్చేది. మరి పేదటి బిడ్డలు కూడా సన్నబడ్లు సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ఆ పంటను ఎక్కడి నుంచో కొనుక్కోవడం కాదు, మనం పండించిన పంటను మనం తినాలి. మరి ఇవాళ అలాంటి ఉద్దేశంతో సన్నబడ్లకు కూడా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతాం. హైడ్రా విషయంలో హైకోర్టు ముట్టకాయలేయంగానే మాట మార్చింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టు ముట్టకాయలేంగిన మాట మార్చింది. అదాని విషయంలో పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు రాగానే మాట మార్చింది. ఈరోజు లగచర్లలో ప్రజల నుంచి ఉద్యమం నిర్మితం కాగానే మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిర్మల్లో జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపనలో కూడా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే తోక ముడుచుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.